వైశాఖ మాసం అనగా వృషభ రాశి గల్లవారు. ఈ రాశి గల్లవారు ఆదాయము 2, వ్యయం 8, రాజ్యపూజ్యతం 4, అవమానం 1. అంటే ఈ రాశి గల్లవారికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరి మాట ఒకరు వినుకోకపోవడం, వాళ్ళ నుంచి ఇంట్లో పిల్లలు సఫర్ కావడం, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోవడం వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి గల్లవాళ్ళు వ్యాపారంలో నష్టాలు జరగడం, కొత్త వ్యాపారాల గురించి ప్రయత్నించినా కూడా దాంట్లో కూడా వాళ్ళకి నష్టం జరగడము, చేస్తున్న వ్యాపారాల్లో అధికారంలోకి ముందుకు రాకుండా పోవడము జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి నమ్మిన వాళ్ళు, నమ్మకస్తులు, వాళ్ళు నమ్మక ద్రోహం చేయడం, డబ్బు పరంగా కావచ్చు, మాట పరంగా కూడా ఇచ్చిన మాటను తప్పించుకొని తిరగడం, ఆ విధంగా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు కొద్ది రోజుల కాడి నుంచి కుటుంబ పనులు వదిలేసి బయట పనుల గురించి కొన్ని బతుకు తెరువు కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నాల్లో డబ్బు ఖర్చు కావడము, తర్వాత కొత్త వ్యక్తులు కలుస్తారు. ఆ వ్యక్తుల ద్వారాగా వీళ్ళకి లేనిపోని ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. వాళ్ళకి అటువంటి సంకల్పంలో వీళ్ళకి మనస్సు కోల్పోవడం, దానివల్ల భార్య భర్తల పిల్లల్ని పట్టించుకోకుండా పోవడము, లేదా అదే భార్య అయితే స్త్రీ అయితే భర్తను పట్టించుకోకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషిని చూసినప్పుడు ఇంకో మనిషితో విరోధం ఎలా పెట్టుకోవాలా అనిపిస్తుంటుంది. ఇంట్లో వాళ్ళు మంచి చెప్పినా వీళ్ళకి చెడుగానే అనిపిస్తుంటుంది. వాళ్ళు ఏ కార్యం చెప్పాలనుకున్నా చేయాలనుకున్నా కూడా వీళ్ళకి నచ్చదు. ఆ విధంగా ఈ వృషభ రాశి గల వాళ్ళు చాలా వరకు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంటారు. పెద్దలు చెప్పిన మాటలు వినకుండా పోవడము, వాళ్ళ సొంత ప్రయత్నాలతో చేసేయని నష్టపరిహారాలు జరగడము, ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కుటుంబంలో కూడా కొంతమంది ఇలా కాదు అలా కాదు అని కొంతమంది చెప్పినా కూడా వాళ్ళ మాటను వాళ్ళు పట్టించుకోరు. దానివల్ల వాళ్ళు నష్టపోతూ ఉంటారు, ఆర్థికంగా దెబ్బతింటారు, ఉద్యోగపరంగా వ్యాపారపరంగా నష్టాలు జరుగుతుంటాయి. అటువంటి వాళ్ళకి వాళ్ళు ఈ యొక్క వృషభ రాశి గల వాళ్ళు ఈ సంవత్సరంలో ఈ వైశాఖ మాసంలో అమ్మవారిని పూజించాలి. ముఖ్యంగా మీకు ఏ ఇష్టమైన దేవత ఉంటుందో ఆ దేవతను పూజించుకొని ఆవిడికి ఉదయాన్నే లేచి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి కుటుంబంలో మీకు తెలిసిన దేవతా శ్లోకమైన మంత్రం ఒకటి మీ మనసులో తలుసుకొని మీకు ఏ పనికి పోయినా కూడా ఆ ఒక్క దేవత మీకు అనుకూలంగా ఉండి మీకు ఎన్ని విధాలుగా నష్టం జరుగుతుందో అన్ని విధాలుగా మీకు ఆ ఒక్క సంకల్ప బల మంత్రం ద్వారాగా మీకు ఆ ఒక లక్ష్మీ కటాక్షణం, మనశ్శాంతి, ఆరోగ్య బలం, ఉద్యోగ బలం, వ్యాపారము జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు కొంతమందికి ఈ రాశిగల్ల వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత సంతానం కలగకుండా పోవడం, అది ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయి ఉంటుంది మ్యారేజ్ అయ్యి కలగకుండా పోవట్లేదు అంటే వాళ్ళకి కొన్ని గ్రహదోషాలు ఉంటాయి. ఆ గ్రహదోషాలను కూడా వాళ్ళు విముక్తి చేసుకుంటే కంపల్సరిగా సంతాన ప్రాప్తిరస్తుతో పాటు ధన ప్రాప్తిరస్తు, తర్వాత ఐక్యతా ప్రాప్తిరస్తు కూడా కలిగి వాళ్ళు ఈ వృషభ రాశి గల వాళ్ళు ఈ ఒక్క నెలలో ఈ వైశాఖ మాసంలో జయప్రదంగా ఉండి వాళ్ళు అనుకున్నదల్లా పట్టిందల్లా బంగారం జరిగి మనసు సంతోషంగా ఉండగలుగుతారు. వాళ్ళు శ్రీ ఆంజనేయ పూజ అనేది చేసుకోవడం చాలా మంచిది.